హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉషా కూలర్. దీని కెపాసిటీ వచ్చేసి 70 లీటర్ వాటర్ స్టోరేజ్. దీని వర్కింగ్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ హనీకోమ్స్ నుంచి ఎయిర్ థ్రోయింగ్ అనేది కరెక్ట్ రాకపోవడం వల్ల పాత హనీకోమ్ అనేది తీసేసి మనం కొత్త హనీకోమ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. మన పాత హనీకోమ్ తీసేసి కొత్త హనీకోమ్ అనేది సెట్ చేస్తే ఎయిర్ థ్రోయింగ్ అనేది మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. 2 years లేదా 3 years ఒకసారి అనేది మనం హనీకోమ్ అనేది మార్చుకోవాలి. చూడండి ఏ విధంగా డస్ట్ రావడం జరిగింది కోమ్లా. మనం 2 సైడ్ల హనీకోమ్ అనేది తీసేసి నీట్గా తడకలు క్లీన్ చేసుకోవాలి. పాత హనీకోమ్ ఏ సైజ్ ఉందో కొత్త హనీకోమ్ ప్యాడ్స్ అదేవిధంగా యాక్సిడెంట్ తోటి కట్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చే ఫ్లోటింగ్ కాడ ఒక 1/2 inch గ్యాప్ అనేది పెట్టుకుంటే వాటర్ అనేది కరెక్ట్ ఫ్లోటింగ్ అనేది హనీకోమ్ మీద పడడం జరుగుతుంది. 2 సైడ్ల క్లిప్లు అనేది ప్యాక్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని చూసుకోవాలి కరెక్ట్. బ్యాక్ సైడ్ కూడా తడక అనేది ఎక్కించేసుకొని మనం ఒకసారి కూలర్ అనేది కంప్లీట్గా చూడండి. ఈ విధంగా మాకు బ్యాక్ సైడ్ క్లిప్లు అనేది నా స్క్రూలు అనేది ఎక్కడం జరిగింది 2 సైడ్ల. మీకు కనుక ఎవిడెన్స్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.